హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే జూట్ బ్యాగ్ పైన వార్లీ ఆర్ట్ ఏ విధంగా గీసానో మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ ఫస్ట్ నేను జూట్ బ్యాగ్ పైన స్కేల్ తీసుకునేసి ఒక మెజర్మెంట్ ప్రకారం లైన్స్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను మార్కర్ పెన్తో. మిడిల్లో వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచ్తో స్కేల్తో లైన్స్ వేసుకున్నాను అనమాట. బ్యాక్ 2 సైడ్స్ అలాగే. తర్వాత నేను 1 ఇంచ్కి ఇలా డాట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వస్తుంది. దానికోసం నేను పక్కాగా మెజర్మెంట్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అలా చేశాను. తర్వాత మిడిల్లో కూడా మనుషులు వస్తారు కదా, డ్రా చేసేటప్పుడు కానీ పెయింట్ చేసేటప్పుడు కానీ ఒక మెజర్మెంట్ ప్రకారం ఇంత గ్యాప్ ఇస్తూ గీస్తే బాగుంటుంది. గీసిన తర్వాత అనిపించింది నాకైతే, ఎందుకంటే నేనైతే అందాజుగా గీసేసాను దానికి మెజర్మెంట్ పక్కాగా డాట్స్ పెట్టుకోకుండా. అందువల్ల ఒక్కోటి ఒక్కోలా వచ్చింది. అలా మీరు అలా చేయకుండా ఎగ్జాక్ట్గా పక్కాగా డాట్స్ పెట్టుకొని డ్రా చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ చూడ్డానికి ఎక్కువ ఏమంటారు, ఏం బాగలేదు అన్నట్లు ఏమనిపించలేదు, బాగుంది చూడ్డానికి. లుక్ అనేది చాలా బాగుంది. అలా గీసినా కూడా మీరైతే పక్కాగా డాట్స్ పెట్టుకొని గీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను యూస్ చేసినవి అయితే ఫెవిక్రిల్ కంపెనీ ఉంటుంది కదా, వాటి యాక్రిలిక్ కలర్స్ బ్లాక్. నెక్స్ట్ వచ్చి బ్రష్ కూడా ఫెవిక్రిల్ కంపెనీవే తీసుకున్నాను. మీరు మీ చాయిస్, మీరు ఏది తీసుకుంటారనేది. ఇంకా మార్కర్ పెన్తో ఫస్ట్ నేను ఇలా గీసుకున్నాను అంతే లైట్గా. తర్వాత నేను దానిపైన పెయింట్ బ్రష్తో బ్రష్ చేసేసాను. చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. బ్యాక్ పైననే కాదు, ఇంకా పిల్లో కవర్స్ కావచ్చు, వాల్ పైన కావచ్చు, చాలా మీరు చూసే ఉంటారు వాళ్ళ ఫొటోస్ అయితే వార్లీ ఆర్ట్తో కానీ అలా వస్తూ ఉంటాయి. బాటిల్స్ పైన, డ్రెస్సెస్ పైన అలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకేముంది, చూసేసేయండి. ఇంతకీ ఈ ఆర్ట్ ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.